నారా భువనేశ్వరి దాతృత్వాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. సీఎం చంద్రబాబు పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన సతీమణి నారా భువనేశ్వరి అన్నా క్యాంటీన్లకు విరాళం అందజేసి పేదవారికి కడుపు నిండా భోజనం పెట్టారని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలోని అన్నా క్యాంటీన్ను రఘురామకృష్ణంరాజు పరిశీలించి పేదలకు భోజనం వడ్డించారు. సీఎం చంద్రబాబు ఇలాంటి పుట్టినరోజులో మరెన్నో జరుపుకోవాలని, రాష్ట్రానికి మరిన్ని సేవలను అందించాలని ఆకాంక్షించారు. చేసే చక్కటి కార్యక్రమం. అన్ని దానాల్లో కల్లా అన్నదానం చాలా గొప్పది. మనం కూడా ఇక్కడ ఈ ఉండి అన్నా క్యాంటీన్లో ఎప్పటి నుంచో ప్రతిరోజు మధ్యాహ్నం ఎవరో ఒకరు పుట్టినరోజు కావచ్చు, ఎవరైనా పూర్వీకులు చనిపోతే వారి జన్మదిన సందర్భంగా, జయంతి సందర్భంగా కూడా చాలా బాగా మనం చేస్తున్నాం. ప్రభుత్వం మీద భారం తగ్గేలా సాధ్యమైనంత వరకు కొన్ని స్లాట్లు ఇక్కడ నాయకులందరూ కలిసి ఎవరెవరు విదేశాల్లో ఉండేవాళ్ళు కావచ్చు, ఇక్కడ కూడా మరి 400-500 మందికి దాకా మనం రెగ్యులర్గా మనం చేసినప్పుడు కూడా క్యాంటీన్ ఓపెన్ అవ్వక ముందు, అఫీషియల్గా ఓపెన్ అవ్వక ముందు కూడా మనం 400-500 మందికి ప్రతిరోజు 2 నెలల పాటు ఓపెన్ చేసే వరకు ఆ కార్యక్రమం జరిగింది. అలాగే ప్రభుత్వం చేపట్టినప్పటికీ కూడా కొన్ని రోజులు